ఢిల్లీకి చెందిన రోహిత్ ఇలా కామెంట్ చేశారు. మా నాన్నగారికి 72 ఏళ్లు, నిన్న రాత్రి బాత్రూంలో పడిపోయారు. ఆయనకు వెంటనే హిప్ సర్జరీ అవసరమని డాక్టర్ చెప్పారు. మా కుటుంబం భయపడుతోంది. ఆయనకు ఎప్పుడూ సర్జరీ జరగలేదు. విశ్రాంతి తీసుకుంటే సరిపోదా? వేరే మార్గం లేదా అని అడుగుతున్నాం. ఎవరైనా మాకు ఇది అర్థమయ్యేలా చెప్పండి. రోహిత్, ఒకసారి ఊపిరి పీల్చు. మీ కుటుంబం ఇప్పుడు అనుభవిస్తున్న రక్షణ, భయం, విశ్రాంతితో బాగుపడుతుందన్న ఆశ, ఇవన్నీ నేను రోజూ చూస్తుంటాను. ఇవన్నీ పూర్తిగా ప్రేమ నుంచే వస్తాయి. కానీ ఆ కారిడార్లోని వయసు మళ్లిన సంతానం ఒక క్లినికల్ నిజాన్ని వినాలి. దీనిపై మళ్లీ వివరిస్తాను. వృద్ధులలో హిప్ ఫ్రాక్చర్ విశ్రాంతితో నయం కాదు. ఇది కాలం గడిచే కొద్దీ తగ్గే చేతి ఎముకల ఫ్రాక్చర్ లాంటిది కాదు. శస్త్రచికిత్సకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. మీ కుటుంబం ఇప్పుడు వాదించకుండా పరిస్థితిని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. నేను మీకు సహాయం చేస్తాను. హిప్ ఫ్రాక్చర్ అంటే ఏమిటో ఎవరైనా సులభంగా వివరించగలరా? డాక్టర్లు చెప్పేవి అర్థం కాక తల ఊపుతున్నాం, కానీ మా నాన్నగారికి ఏం జరిగిందో తెలియడం లేదు అని ప్రియా కోరాలో అడిగారు. ప్రియా, ఇది సరైన ప్రశ్న. నేను దీనిని సులభంగా వివరిస్తాను. హిప్ జాయింట్ బాల్ అండ్ సాకెట్ రకం. బాల్ అనేది ఫెమోరల్ హెడ్, అంటే తొడ ఎముకపై గుండ్రటి భాగం. ఇది పెల్విస్లోని కప్పు వంటి సాకెట్లో ఉంటుంది. ఫ్రాక్చర్ దాదాపు ఎప్పుడూ ఫెమోరల్ నెక్ వద్దే జరుగుతుంది, అంటే బాల్ కింద ఉన్న ఎముక నాజూకైన చోట. ఇది జాయింట్లో ఎక్కువ ఒత్తిడి పడే భాగం. ఇప్పుడు మీ నాన్నగారికి ఎందుకు ఇలా జరిగింది? ఎముక సజీవమైనది. జీవితంలో, ముఖ్యంగా పురుషుల్లో 50 ఏళ్ల తర్వాత ఎముక నిరంతరం క్షీణిస్తూ పునర్నిర్మించబడుతుంది. ధూమపానం, మద్యపానం లేదా దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడేవారిలో ఇది వేగంగా జరుగుతుంది. ఎముక క్షీణత రేటు పునర్నిర్మాణ రేటును మించుతుంది. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది, అంటే ఎముకలు బలహీనపడటం. పురుషుల్లో దీన్ని తక్కువగా గుర్తిస్తారు, ఎందుకంటే దీన్ని మహిళల సమస్యగానే భావిస్తాం. ముఖ్యంగా భారతదేశంలో పురుషుల్లో ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ నిర్ధారణ జరగదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే ఇది బయటపడుతుంది. మీ తండ్రికొచ్చిన ఫ్రాక్చర్ వల్లే ఆయన ఎముక ఆరోగ్యాన్ని మొదటిసారి సరిగా పరీక్షించవచ్చు. ఫెమోరల్ నెక్ ఫ్రాక్చర్లో ప్రత్యేకమైన ప్రమాదం ఏమిటంటే, ఫెమోరల్ హెడ్కు రక్తాన్ని అందించే రక్తనాళాలు నెక్ ద్వారా వెళతాయి. నెక్కు విరిగినప్పుడు రక్త సరఫరా అంతరాయం కలుగుతుంది. గాయమైనప్పుడు సమయం చాలా ముఖ్యం. ఆలస్యం పెరిగే కొద్దీ ఫెమోరల్ హెడ్కు రక్త సరఫరా ఆగిపోయే ప్రమాదం ఉంది. మా నాన్న ఏడాదిగా నడుము నొప్పితో బాధపడుతున్నారు. వయసు వల్లే అనుకున్నాం. మేమేమైనా పొరపాటు చేశామా అని బెంగళూరు అర్జున్ రెడ్డిలో అడిగారు. అర్జున్, మీ బాధ నాకు అర్థమవుతోంది. అందుకే దీనికి జాగ్రత్తగా సమాధానం ఇస్తాను. మీ ఆందోళనను తగ్గించడమే నా ప్రయత్నం. చాలాసార్లు అవును, మడమ నొప్పి, కుర్చీ నుంచి లేచేటప్పుడు గట్టితనం, నడకలో మార్పు, ఇవి అన్న లక్షణాలు. వీటిని ఆర్థరైటిస్, వయస్సు వల్ల అని భావించడమో లేదా ఆయన బాగున్నానని చెప్పడంతో వైద్యుడిని సంప్రదించకపోవడమో జరిగింది. మీ తండ్రి తరం పురుషుల గురించి చెప్పాలంటే, వారు అసౌకర్యాన్ని ఫిర్యాదు చేయకుండా భరించడానికే అలవాటు చేయబడ్డారు. అతను బాగున్నానన్నది అలా నేర్పడం వల్లే కాబోలో. ఇది మీ తప్పు కాదు. తరచుగా ఆ దీర్ఘకాలిక నొప్పి ఎముకలో ముందస్తు ఆస్టియో ఆర్థరైటిస్ లేదా నిర్మాణ మార్పులకు ఒక సూచన. ఆ పడిపోవడం ఏదో అకస్మాత్తుగా జరగలేదు. ఆ పడిపోవడం అనేది నిశ్శబ్దంగా కొనసాగుతున్న కథకు చివరి అధ్యాయం. నేను చెప్పేది మీరు కంగారు పడాలని కాదు, కానీ ఇది సర్జరీ ప్లానింగ్లో చాలా ముఖ్యం. సర్జన్ 48 గంటల్లోనే ఆపరేషన్ చేయాలంటున్నారు. ఇది చాలా త్వరగా అనిపిస్తోంది. నాన్నకి 75 ఏళ్ళు, గుండె కూడా బాగోలేదు. ఆయన్ని స్టెబిలైజ్ చేసి బలంగా ఉన్నప్పుడు కొన్ని వారాల తర్వాత చెయ్యలేమా అని చెన్నై కవిత ఇన్స్టాగ్రామ్లో అడిగారు. కవిత, ఇది ఎందుకు త్వరగా అనిపిస్తోందో నాకు అర్థమవుతోంది. ఈ నిర్ణయం ముఖ్యమైనది కాబట్టి నేను మీకు పూర్తి వైద్య పరిస్థితిని వివరిస్తాను. హిప్ ఫ్రాక్చర్ అయిన వృద్ధ పురుషులకు అదే గాయంతో ఉన్న మహిళలతో పోలిస్తే 1 సంవత్సరం మరణించే ప్రమాదం, అంటే ఫ్రాక్చర్ జరిగిన 12 నెలల్లో మరణించే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. దీని కారణాలు అనేకం ఉన్నాయి. హిప్ ఫ్రాక్చర్ అయ్యే పురుషులకు ముందే గుండె మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారికి శరీర వ్యవస్థలు సాధారణ స్థాయికి మించి పనిచేయగల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అంటే ఒత్తిడి ఎదురైనప్పుడు శరీరం తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో కదలిక లేకపోతే సమస్యలు తీవ్రంగా, వేగంగా వస్తాయి. హిప్ ఫ్రాక్చర్ అయిన వృద్ధుడు 48 నుండి 72 గంటలు కదలకుండా సమస్యలు మొదలవుతాయి. కాళ్లలో రక్తం గడ్డకట్టే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వస్తుంది, ఎందుకంటే కండరాలు పనిచేయవు. ఆ గడ్డలు ఊపిరితిత్తులకు చేరే పల్మనరీ ఎంబోలిజం కూడా సంభవించవచ్చు. నిర్జీవంగా ఉన్న వృద్ధ రోగుల్లో న్యూమోనియా, ఆస్పిరేషన్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
పొగ త్రాగటం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయిన వృద్ధ పురుషులకు దాదాపు ఎలాంటి రక్షణ ఉండదు. ప్రెషర్ సోర్సు, వేగంగా మజిల్స్ నష్టం. ఒక వారం పడకలో విశ్రాంతి తీసుకున్న వృద్ధ పురుషుల్లో మసిల్స్ నష్టం నెలల తరబడి కోలుకోవడానికి పడుతుంది. మానసిక క్షీణత, నొప్పి, చలనం లేక పరిచిత వాతావరణానికి దూరమైన వృద్ధుల్లో అయోమయం, డిలీరియం వేగంగా వస్తాయి. శస్త్రచికిత్స కంటే విలంబమే ప్రమాదం. ప్రపంచవ్యాప్త ఆర్థోపెడిక్ మార్గదర్శకాలన్నీ స్థిరంగా ఉన్న రోగులకు ఎముక విరిగిన 24 నుండి 48 గంటల్లో శస్త్రచికిత్స చేయాలని సూచిస్తున్నాయి. ఆ సిఫార్సు ఎందుకుందంటే దాని లేకుండా వచ్చే ఫలితాలపై ఉన్న డేటా స్పష్టంగా ఉంది. రోహిత్ చెప్పింది మీ కుటుంబ పరిస్థితి అయితే భయంతో నిర్ణయం తీసుకోవద్దు. ప్రాక్టో యాప్ డౌన్లోడ్ చేసి ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించి సమాధానాలు పొందండి. ప్రాక్టో యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు అవసరమైన నిజమైన సమాచారం ఇక్కడ లభిస్తుంది.